హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ హోమ్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసరికి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదండి, దాంతో లడ్డు అండి. చాలా అంటే చాలా పోషకాలు, చాలా మంచి హెల్దీ లడ్డు అండి. మన జుట్టుకు కూడా చాలా మంచిదండి ఈ లడ్డు అయితే. ఒకసారి మీరు ట్రై చేయండి. దాని తయారీ విధానం చూద్దాము. నేనైతే ఒక మూకిడి పెట్టుకున్నాను, దాంట్లోకి ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి రోజుకు ఒక లడ్డు తిన్నారంటే మాత్రం కన్ఫామ్గా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇవి ఒక కప్పు తీసుకొని ఆ ప్యాన్లో వేసేసుకొని సిమ్ మీద పెట్టి చక్కగా స్లోగా వేపుకోవాలండి. ఇవి తొందరగా మాడిపోతాయి, చూసుకొని జాగ్రత్తగా వేపుకోండి. వేపుకున్న తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు డైరెక్ట్గా ఒక్కటే తినలేమండి. కాకపోతే దాంట్లోకి నేనైతే పల్లీలు, నువ్వులు యాడ్ చేస్తున్నాను. హాఫ్ కప్పు పల్లీలు వేసేసి అవి కూడా మంచిగా వేపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు నువ్వులు కూడా తీసుకొని అవి కూడా మంచి దూరగా వేపేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోండి. అవి పూర్తిగా చల్లారిపోవాలి. చూసారా, అలా అన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయినాక ఒక్కొక్కటిగా విడివిడిగా మిక్సీ అయితే పట్టుకోండి. మొత్తం కలిపి అయితే మిక్సీ పట్టకండి. ఫ్లాక్స్ సీడ్స్ అయితే చూసారా మిక్సీ పట్టి ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను. ఆ తర్వాత పల్లీలు పౌడర్ కూడా చేసేసాను. ఆ తర్వాత నువ్వులు వచ్చేసరికి కొంచెం నువ్వులు పక్కన పెట్టుకుంటున్నానండి. మిగతా నువ్వులు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఆ నువ్వులు ఎందుకు తీసుకున్నానంటే అక్కడక్కడ లడ్డులో మాత్రం మనం వేస్తే అంటే పంటికి అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 3 మిక్సీ పట్టేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి ఏ ఉండలు లేకుండా మంచిగా ఒకసారి కలిపేసుకోండి. అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు వచ్చేసరికి నేను ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో నేను ఒక 3/4 కప్పు దాకా బెల్లం అయితే తీసుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను కాబట్టి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పుకి కప్పు తీసుకోవచ్చు, కరెక్ట్గా సరిపోతుంది. నేను లైట్ స్వీట్ అయితే చేస్తున్నానండి. అదంతా కరిగిపోయాక స్ట్రెయిన్ చేసేసుకోండి, ఏమన్నా నలకలు ఉంటాయేమో అని చేసేసుకోండి మీరు. ఆ తర్వాత చూడండి, ఇది మంచిగా దగ్గరగా అయిపోవాలి. అదే లైట్గా జస్ట్ చేతికి అలా అంటుకుంటూ ఉంటే చాలు మనకి. అప్పుడు నేను ఆ నువ్వులు కూడా వేశాను. ఫ్రెండ్స్, మీ దగ్గర కొబ్బరి ఉంటే, పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో చాలా చాలా బాగుండిద్దండి. నెయ్యి ఉన్నా కానీ నెయ్యి వేసుకోండి, ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఆ తర్వాత దాంట్లో కొంచెం కొంచెంగా పిండి వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి. మొత్తాన్ని కలిపేసుకొని మిగతా పిండి కూడా వేసుకొని మొత్తం ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. మంచిగా కలిపేసేసుకోండి. కలిపేసుకున్నాక గోరువెచ్చగా అయినప్పుడు మాత్రం ఉండలు చుట్టుకోండి, లేదంటే కాలిపోతుంది కాబట్టి. ఓకే, మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఏం లేదు, నేను జస్ట్ ఇలాగే చేసేసాను. మంచిగా బాగుంది. మీరు చూసారా, గోరువెచ్చగా అయిపోయిన తర్వాత తీసుకొని లడ్లు అనేది చుట్టేసుకోండి. అంటే ఆరిపోయే కొంది అవి పొడి పొడిగా అనేది అయిపోతుంది. నేను అదిగాక బెల్లం కూడా చాలా తక్కువ వేసాను. మీరు బెల్లం కరెక్ట్గా వేసుకున్నారంటే మాత్రం ఇంకొంచెం మీరు లడ్డులు చేసుకునేదాకా అయితే ఆగుతుంది. నేను లైట్ అంటే లైట్ స్వీటే చేశాను. అవి చూడండి, మంచిగా లడ్లు అనేది చేసేసుకోండి. చేసేసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోండి. ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఒక 1 వీక్ దాకా, ఒక 10 డేస్ దాకా అయితే రోజుగా ఒక లడ్డు తిన్నారంటే మీకు పూర్తి హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా తగ్గిద్దండి. ఈ లడ్డు తిన్నారంటే చాలా అంటే చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, కంపల్సరీ నేను చేసి పెడతాను. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా కష్టపడుతున్నాను. చాలా నాకు వచ్చిన రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. అలా స్టోర్ చేసేసుకున్న బాక్స్లో పెట్టేసుకొని